బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంపుకు అపూర్వ స్పందన లభించింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురంలో ఈ నెల 15న బిగ్ టీవీ బ్రెయిత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వైరా వారి సంయుక్త సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ జరిగింది. అయితే వారిలో 26 మంది వరకు కూడా తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతున్నారు. కంటి సమస్యతో ఉన్న వారికి శుక్లం సమస్య ఉందని కూడా గుర్తించారు కంటి వైద్యులు. వారికి ఫ్రీ వైద్య సేవలు అందించేందుకు లయన్స్ క్లబ్ మెంబర్స్ ముందుకొచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. బిగ్ టీవీ ప్రారంభించిన అనతి కాలంలోనే ప్రజా మనల్ని పొందుతూ అనేక సంస్కృతి కార్యక్రమాలతో పాటుగా మరోవైపున వైద్య క్యాంపులు నిర్వహించుకుంటూ రాష్ట్ర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు పెడుతూ ముందుకు వెళ్తుంది బిగ్ టీవీ. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో గత 15వ తారీఖున ఆదివారం రోజున ఏర్పాటు చేసినటువంటి ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య ఉచిత శిబిరానికి మొత్తం అపూర్వ స్పందన లభించింది. ఫలితంగా దాంతోపాటు సుమారు 100 మంది ఒక వైద్య క్యాంపును వినియోగించుకున్న గ్రామస్తులు చాలా వరకు కూడా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళ ఆధ్వర్యంతో పాటుగా మరోవైపున బ్రీత్ హాస్పిటల్ యజమాని యొక్క సారథ్యంలో బిగ్ టీవీ నేతృత్వం జరిగినటువంటి హెల్త్ క్యాంపుకు భారీ లెవెల్లో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా కంటి వైద్య మొత్తం చూసుకోవచ్చు కంటి వైద్య శిబిరం కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఫలితంగా అక్కడ సుమారు 100 మంది పైగా కంటి సమస్యతో వచ్చినటువంటి రోగులను పరీక్షించినటువంటి వైద్యులు దాంట్లో 27 మంది పైగా తమ యొక్క కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు గుర్తించడం, వెంటనే వాళ్ళకి వైద్య సేవలు అందించాలని తెలపడంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ కాపా మురళీకృష్ణ నేతృత్వంలో మొత్తానికైతే వీళ్ళందరికీ కూడా ఫ్రీ వైద్యం అందించేందుకు ముందుకొచ్చారు. వాస్తవానికి ఈ యొక్క వైద్యానికి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే సుమారు వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొండేది. కానీ వీళ్ళంతా గ్రామీణ ప్రాంత ప్రజలు కాబట్టి వాళ్ళకి ఎలాంటి రూపాయలే ఖర్చు లేకుండా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంతో పాటు కాపా మురళి యొక్క నేతృత్వంలోని తో పాటు బిగ్ టీవీ సారథ్యంలో మొత్తానికి ఫ్రీ క్యాంపు చేసుకుంటూ వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అది మొన్న ఆదివారం రోజున క్యాంపు నిర్వహించారు. బుధవారం రోజు వరకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ మొత్తం రెడీ చేయటం, వాళ్ళని మరలా అక్కడ నుంచి గ్రామం నుంచి ఇక్కడ తీసుకురా అక్కడ గ్రామ పెద్దల సహకారంతో వారంపూడి బ్రదర్స్ వాళ్ళ సహకారంతో ఇక్కడ మళ్ళీ ఏదైతే లయన్స్ క్లబ్ ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రికి తీసుకురావడం, కాపా మురళి గారి హాస్పిటల్ సంబంధించిన దానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వైద్య సేవలు అందించేందుకు ఒకవైపున వైద్యులు డాక్టర్ శ్యామ్తో పాటుగా మరో వాళ్ళ వైద్య బృందం డాక్టర్ కాపా మురళి గారి వైద్య బృందం మొత్తం కూడా వాళ్ళకి సేవలు అందించేందుకు మొత్తానికైతే మాత్రం అన్ని ఏర్పాటు సిద్ధమైంది. పెద్ద ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? ఆపరేషన్ చేసుకోండి. ఏ ఊరు మీది? సిరిపురం అండి. ఎక్కడ సిరిపురం? వైరా సిరిపురం. ఏమైంది అసలు మీకు? కంటి ఆపరేషన్. ఇంతకుముందు ఏమైనా అయిందా? ఇంతకుముందు గాల. ఏమని చెప్పారు డాక్టర్లు? చేయించుకోమన్నారు. ఇది అసలు ఏంది సమస్య ఏంది? నీకు కంటి చూపు కనపట్లేదా? ఇక ఇది బాగా కనపట్టలేదు, వచ్చింది. ఇప్పుడు దానికి ఫ్రీ వైద్యం చేస్తాను ఏమన్నారు? శాతం అన్నారు. మరి కాసేపట్లో ఈ కంటి వైద్య సంబంధించి ఈ యొక్క ఆపరేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న తరుణంలో మొత్తానికైతే అందరిని కూడా 23 మంది మొత్తానికైతే బెడ్స్ మీద వాళ్ళకి కావాల్సిన ముందు ఏదైతే ఆపరేషన్ సంబంధించిన ప్రక్రియ ఉందో దానికి సంబంధించి ముందు వాళ్ళని సిద్ధం చేసిన నేపథ్యం ఉంది. చాలా వరకు కూడా ఈ యొక్క హెల్త్ క్యాంపు విషయంలో వీళ్ళంతా కూడా గ్రామీణ ప్రజలే మొత్తానికైతే రెక్కాడితే డొక్కని పరిస్థితి వీళ్ళకు ఉన్నది. రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవించేటువంటి వీళ్ళు మొత్తానికైతే బిగ్ టీవీ అండ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్తో పాటుగా బ్రీత్ హాస్పిటల్ యొక్క నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత హెల్త్ క్యాంపుకి అపూర్వ స్పందనతో పాటుగా వీళ్ళకి చూపు చూపించే మరో లైఫ్ వీళ్ళకంటే ఒక కొత్త చూపు ఏర్పడే విధంగా ఈ యొక్క హాస్పిటల్ యాజమాన్యంతో మొత్తానికైతే వీళ్ళు ముందుగా వేయటం, దానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా లయన్స్ క్లబ్ భరించేటట్టుగా వాళ్ళు ఒప్పందం చేసుకొని వీళ్ళందరం ఫ్రీగా అక్కడ నుంచి తీసుకురావటం. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తానికైతే ఇక వైద్యం అందించేందుకు ముందుకొచ్చారు. మొత్తానికి దీనికి సంబంధించి మనం కొంతమంది ఇక లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు మనతో పాటు ఉన్నారు. కొంత మాట్లాడి చూద్దాం. సార్ నమస్కారం. జనరల్గా మీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బిగ్ టీవీ యొక్క సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంపుకు అపూర్వ స్పందన వచ్చింది. దాంతోపాటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 23 మంది పేషెంట్లకు ఫ్రీ వైద్యం చేసేలా డాక్టర్ కాపా మురళి గారి నేతృత్వంలో ముందు అడిగేశారు. ఎలా అనిపిస్తుంది? నేను వైరా లయన్స్, ఆ పేరు చింతలపూడి వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ వైరా అధ్యక్షుడిని. నేను ఈ సంవత్సరం అధ్యక్షుడు అనుకున్నాను. ఈ సంవత్సరం ఎవరు లేని వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసినా కానీ ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తున్నాం. చాలా భేదవాళ్ళు ఎన్నో దాదాపు నెలకి 100, 200, 300 ఎవరు వచ్చి కలిసినా కానీ ఉచితంగా సేవ చేస్తున్నాం. దానికి మా లయన్స్ క్లబ్ తరఫున మా కాపా కృష్ణ గారి ద్వారా, శ్యాంబాబు గారి ద్వారా ఉచితంగా చేస్తున్నాం. అందరికీ మీరు ఈ క్యాంప్కి వచ్చిన ధన్యవాదాలు.
డాక్టర్ శ్యామ్ మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడుతుంది ఇతనే ఆ రోజున వైద్యకు సంబంధించినటువంటి వైద్య నిపుణులు ఇతనే తనే మొత్తం అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు మొత్తం వైద్య పరీక్షలు చేసేసి ఎంతమందికి అసలు ఆపరేషన్ అత్యవసరం పడింది అనేది గుర్తించిన వ్యక్తి ఈ డాక్టర్ గారే. సో మనం ఈ డాక్టర్తో మనం మాట్లాడుతుందాం. సార్ చెప్పండి, ఎంతమంది ఆ రోజు ఐడెంటిఫై చేశారు? ఆ రోజు సుమారు ఆదివారం రోజు బిగ్ టీవీ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ వైరా ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. 100 మంది సుమారు 100 మంది పరీక్షలు నిర్వహించి దాంట్లో 25 మందిని మేము కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ ఈరోజు డేట్ ఇవ్వడం, వాళ్ళందరూ ఇప్పుడు రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని పరీక్షలు అంటే చాలా పరీక్షలు ఉంటాయి. బ్లడ్ పరీక్షలు దగ్గర నుంచి బీపీ, షుగరు, అదేవిధంగా కంటి లోపల ఎంత అద్దం పెడతారనేది ఏ స్కాను, అదేవిధంగా కంటి లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదనేది, అదేవిధంగా కంటి లోపల నరాల పరీక్ష, ఇవన్నీ పరీక్ష చేసిన తర్వాత వారికి మనకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది. మా హాస్పిటల్లో మొత్తం 3 డాక్టర్లు వర్క్ చేయడం జరుగుతుంది. డాక్టర్ శ్రీధర్ గౌడ్, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ రవిచంద్ర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క డాక్టర్ కాపా మురళీకృష్ణ గారి యొక్క పర్యవేక్షణలో, అంటే డాక్టర్ కాపా మురళీకృష్ణ గారు ఈ హాస్పిటల్ ఫౌండర్ అండ్ చైర్మన్, అదేవిధంగా వాళ్ళ అమ్మ నాన్నగారి పేరు మీద ఈ హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ కాపా గోపాలరావు, శ్రీమతి ఆదిలక్ష్మి లయన్స్ కంటి ఆసుపత్రి దీని పేరు. దీని ద్వారా ఇప్పటి వరకు కూడా మేము 15,000 కంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా గత 7 సంవత్సరాలుగా మేము సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. అంతకుముందు కాకినాడ శ్రీకరణ ద్వారా 30,000 కంటి ఆపరేషన్లు మేము ఇక్కడి నుంచి పంపించాం. అంటే ఇంచుమించుగా 45,000 నుంచి 50,000 కంటి ఆపరేషన్లు ఒక వైరా నుంచే మేము చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాతో పాటు మా క్యాంప్ నిర్వహించిన బిగ్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో మొత్తానికైతే గ్రామ పెద్దలు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఆ క్యాంపుకి సంబంధించి అక్కడ ఉన్న గుర్తించిన తర్వాత వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చిన ప్రధాన పాత్ర పోషించారు మౌరంపూడి ప్రసాద్ గారు. సో ఇతను మనతో పాటు మరి మాట్లాడుతుందాం. నమస్తే అండి. మీరు ఆ ఊరు నుంచి ఇంతవరకు ఈ గ్రామాలకి వీళ్ళని గుర్తించిన తర్వాత పనిగట్టుకొని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేలా చేసి వాళ్ళకి మరో చూపును చూపెట్టాలని, వాళ్ళకి మంచి కొత్త మళ్ళీ వాళ్ళకు జీవితం ప్రారంభించాలని మీకు ఆశయం, ఆ సంకల్పంతో ముందుకు వచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. వీళ్ళంతా రోజు కూలి పోయేవాళ్ళే, ఒక్కళ్ళు ఇద్దరు కొద్దిగా ఆర్థికంగా ఉన్నవాళ్ళే, కానీ ఒక్కొక్కళ్ళకి చూపించుకునే శక్తి కూడా లేదు. ఎప్పుడు 100 రూపాయలు 200 కూలికి పోయేవాళ్ళే. ఇలాంటి వాళ్ళకి డాక్టర్ గారు ప్లస్ ఈ లయన్స్ క్లబ్ బృందం మరో జన్మ అంటే ఇచ్చినట్టు, కంటి చూపు అంటే మరో జన్మ. కాబట్టి డాక్టర్ గారికి, లయన్స్ క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళందరికీ వీళ్ళు 26 మంది లయన్స్ క్లబ్ వాళ్ళకి రుణపడి ఉంటారు. వాళ్ళు సో మొత్తంగా చూసుకోవచ్చు ఇలాంటి పరిస్థితి. ఇది ఒకటే కాదు, ఒక క్యాంపులోనే, ఒక విలేజ్లోని కేజీ సిరిపురం గ్రామంలో పెట్టినటువంటి చిన్నపాటి క్యాంపుకే ఇంత 20 మంది వరకు కూడా పైగా ఈ యొక్క వైద్య కంటి సమస్యతో ఉన్న బాధితులను గుర్తించారు. మరలా ఇప్పటికే మన ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు వైద్య క్యాంపులు పెడుతున్నాము. ఈ క్యాంపులు కూడా డాక్టర్ కాపా మురళి గారి కృష్ణ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ యొక్క నేతృత్వంలో, బిగ్ టీవీ యొక్క సారథ్యంలో, మొత్తానికైతే మరో బ్రీత్ హాస్పిటల్ వీళ్ళంతా సారథ్యంలో మరలో మిగతా క్యాంపులు కూడా పెట్టేందుకు ముందుకెళ్తున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇది అయితే వీళ్ళు మొత్తానికైతే ఇప్పుడు కాసేపట్లో వీళ్ళంతా కూడా ఆసుపత్రులు ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హాస్పిటల్ ఆపరేషన్ అయిన అనంతరం మరలా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది మరొకసారి మనం అడుగు చూద్దాం.